మంచిర్యాల జిల్లాలోని 5 మండలాల్లో మూడో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 98 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా 390 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 868 వార్డు సభ్యుల స్థానాల్లో 150 పైచిలుకు వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా 711 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 1,09,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లక్ష్మణ్ మంచిర్యాల నుంచి అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి. హరీష్, మంచిర్యాల జిల్లాలోని ఐదు మండలాల్లోని ప్రశాంతంగానే ఎన్నికలు బరిలో కొనసాగుతున్నాయి. అలా చూసుకుంటే అధికారులు కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి సంఘటన స్థలాలు జరగకుండా అప్రమత్తం జరగకుండా చూసుకుంటున్నారు. అన్ని బందోబస్తులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటే ఇప్పటి వరకు 7 గంటల నుండి ప్రశాంతంగా కొనసాగే ఎన్నికల అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ 10% పోలింగ్ అయినాయి అని చెప్తున్నారు గారు. ఓకే లక్ష్మణ్, అలాగే గత 3 గంటల నుంచి మనం చూసుకున్నట్లయితే 25% ఓటింగ్ నమోదైందంటూ చెప్తున్నారు. అంటే 100% సాయంత్రం లోపు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అది జిల్లాలోని అధికారులు కూడా చెప్తున్నారు, ఇటు పోలీసు అని చెప్తున్నారు. 7 గంటల నుండి ఒకటే వరకు 90% మాత్రం సుమారు అంచనా చేసుకునే అధికారులు అంటున్నారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్.